ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే గ్రీన్ చిల్లీ క్యాప్సికమ్ ఫ్రాన్స్ ఫ్రై తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని అందులో చిన్న కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయినాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసీనెస్ బట్టి మీరు పచ్చిమిర్చి ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు తక్కువ స్పైసీనెస్ ఉంటాయి, అందుకే నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 6-7 ఎల్లుల్లి రెబ్బలు 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఎల్లుల్లి కూడా కాస్త ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్రైలో బాగా అనిపిస్తాయి. ఇవి కొంచెం ఫ్రై అయినాక నేను ఒక బజ్జీ మిరపకాయలు 2 ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నా. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, బాగా అనిపిస్తాయి. అవి కూడా వేసుకున్నాక 1 కప్పు క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నా. వీటంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక 1 కప్పు నిండా ఉల్లిపాయలు ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. వీటంటే ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల ముక్కలు చప్పగా లేకుండా బాగుంటాయి, అలాగే తొందరగా కూడా ఫ్రై అవుతాయి. ఇలా మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్ ఉల్లిపాయలు 80% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ తింటుంటే చాలా బాగుంటుంది. మరి మెత్తగా ఉడికితే అంత బాగా అనిపించదు. ఈ ప్రాసెస్ తోటి అందరూ చికెన్ ఎక్కువగా చేసుకొని ఉంటారు. ఒక్కసారి ఫ్రాన్స్ కూడా ఈ ప్రాసెస్ లో చేసుకోండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ ఆల్రెడీ ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో, ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో వీడియోస్ చేసి పెట్టాను. వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ముందుగానే ఫ్రాన్స్ శుభ్రం చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రాన్స్ని ఉడికించుకున్నాను. వాటర్ కడిగిన తేమతోటే ఈ ఫ్రాన్స్ ఉడికిపోతే మనం ఎటువంటి నీళ్లు వేయని అవసరం లేదు. కాస్త ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను. అలా ఉడికించుకున్న ఫ్రాన్స్ని తీసుకొని ఈ క్యాప్సికమ్ ఫ్రైలో వేసుకొని ఫ్రాన్స్ను కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్స్ అన్ని కూడా ఫ్రాన్స్కు బాగా పడతాయి. ఇందులో నేను ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ వేయలేదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ స్పైసీనెస్ తోటి చాలా బాగా అనిపిస్తుంది ఈ ఫ్రై. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీగా అనిపిస్తుందండి. ఎక్కువ అయితే కారం ఉండదు. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చుద్ది. మీ టేస్ట్ ప్రకారం కాస్త కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రాన్స్ అంతా ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ అంతా ఫ్రాన్స్ కి పట్టుద్ది. ఫ్లేవర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే క్యాప్సికమ్ ఫ్రాన్స్ ఫ్రై రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సీ ఫుడ్లలో బెస్ట్ ఫుడ్ అండి ఈ ఫ్రాన్స్ ను కూడా ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ అయితే తక్కువ స్పైసీ తోటి ఈజీగా చేసుకోగల ఈ ఫ్రాన్స్ ఫ్రై రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.